శ్రీమతి డొక్కా సీతమ్మ పేరుతో ప్రారంభమైనటువంటి మధ్యాహ్న కళాశాల భోజన పథకం. Thank you, sir. I'm glad to invite our chief guest. सबको अस्सलाम वालेकुम। जो मिड डे मील के लिए हम ये प्रोग्राम शुरू करते हैं और नॉन लोकल के लिए भी है बहुत फायदा है और इसके बारे में मैं चंद इशारे ముందు వెళ్ళలే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో చాలా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు. 10th వరకు భోజనాలు పెడతా ఉన్నారు. ఇంటర్మీడియట్ స్థాయి కూడా భోజనాలు పెడితే బాగుంటుంది ప్రభుత్వ కళాశాలలు. మళ్ళా అంటే ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అందరికీ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ కళాశాల స్కూల్లో కళాశాల పిల్లలు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి దాని పర్యాసనమే ఈరోజు మధ్యాహ్న భోజనం. మేము కానీ కలెక్టర్ గారు కానీ డిఓ గారు అందరూ కూడా పాల్గొన్నారు. మళ్ళీ ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి కొంత సాగాల. ఈరోజు మరి మంచి భోజనం అయితే బాగానే ఉంది. సాంబార్కి మరి మేము కూడా తిన్నాము. మీరు కూడా తిని టేస్ట్ చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వం ఒక దృక్పథంతో ఈ పని చేస్తూ ఉంది. ఒక సంకల్పం ఆ రోజు ఏదైతే చెప్పారో లోకేష్ బాబు గారు దాన్ని తూచా తప్పకుండా ఈరోజు పాటించడం జరిగింది. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ కమిట్మెంట్తోనే పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు టీచర్లు కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన కూడా కొత్తగా విధానం తీసుకురావడం జరుగుతుంది. టీచర్లు ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారి ముఖాలు చూస్తారు, చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఉండేది ఏమంటే ఈరోజు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయల పైచలకు అప్పు ఉంది. దానికి తోడు మళ్ళీ అప్పుతో పాటు అసలు కట్టాలా వడ్డీ కట్టాలా. 8,000 కోట్లు అయితే 3% కలెక్టర్ గారు చెప్పాలా. దాదాపుగా 10,000 కోట్లు అవుతుంది, 8,000 కోట్లు అవుతుంది. అన్నీ కూడా అధిగమించి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం మళ్ళీ ఉచిత బస్సు కోసం కూడా మన మంత్రుల టీం కూడా పోవడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళా మంత్రులను పంపించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో పాటు. ఆ స్కీమ్ కూడా ఉగాది నుంచి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా భవిష్యత్తులో ఉచిత బస్సు కార్యక్రమం కూడా ఏర్పడింది. సూపర్ 6 ఏదైతే చెప్పినామో మొత్తం గ్యాస్తో సహా తర్వాత పెన్షన్తో సహా అన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. రైతు బంధు పథకం కూడా 20,000 ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తే దాన్ని మ్యాచింగ్ గ్రాంట్గా మనం కూడా 10,000 ఇచ్చి రైతులను కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి సూపర్ 6 చెప్పినది ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఈ మార్చి ఏప్రిల్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటారు. మరి ఈరోజు మరి స్టూడెంట్స్ ఎంతమంది ఎంత ఉత్సాహం ఉంది పిల్లలు, ఎంత ఆనందదాయకంగా ఉంది పిల్లలు చూస్తూ ఉంటే. మధ్యాహ్నం భోజనం ప్రవేశపెట్టినామంటే ఏమంటే డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు పిల్లలు. ఇదే కాలేజీలో వచ్చాము, కలెక్టర్ గారు మేము ఇక్కడే వచ్చాము. 4-5 నెలల కింద చెప్పాము. ఆ రోజు ఇంటర్మీడియట్ కళాశాల కూడా ప్రవేశపెడతామన్నాం. ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పడం మేమందరం కూడా మంచి కార్యక్రమం వారు కూడా చెప్పారు. మరి పిల్లలు ఎంతో ఆనందదాయకంగా ఉంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. లేకపోతే ఇంటికి పోయి వాళ్ళు గుర్తించుకొని రావాలి. మన తల్లిదండ్రుల కెపాసిటీ ఏమో మనకు తెలిసి ప్రభుత్వ కళాశాల చదివే పిల్లలంతా పేద పిల్లలు ఏదో కూలీనాలు చేసుకొని లేకుండా పిల్లలు ఆడపిల్లలు చదువు చెప్పించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఉంటుండే. కాబట్టి అటు వారికి ఈరోజు ప్రభుత్వం అవకాశం కలిగించిందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత కమిట్మెంట్ ఉంది ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేస్తే దానికి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తారు.